హలో బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో ఇవాళ జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని సస్పెన్షన్ కామెంట్ చేశారు. ఏడాది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం గందరగోళంలో పడుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ దుర్మార్గుడని, బీఆర్ఎస్కు 111 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే తన ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూశాడు. ఇప్పుడు 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చకుండా ఉంచుతాడని సెన్సేషనల్ కామెంట్ చేశాడు కేసీఆర్. ఇక కాకపోతే మన ఎమ్మెల్యేలు కొనాలని చూసిన వాళ్లను అప్పుడు మనం దొరకబట్టమని చెప్పారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడని నేను అనుకోవడం లేదని కేసీఆర్ అన్నారు. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళినా ఆయన వెంట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లరని గులాబీ బాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్లే తొలి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డినని కేసీఆర్ కొడుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిస్తుండగా, కేసీఆర్ మాత్రం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడని తను అనుకోవడం లేదనడం హాట్ టాపిక్ గా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో ఇవాళ జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని సెన్సేషనల్ కామెంట్ చేశారు. ఏడాది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం గందరగోళంలో పడుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ దుర్మార్గుడని, బీఆర్ఎస్కు 111 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే తన ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూశాడు. ఇప్పుడు 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చకుండా ఉంచుతాడని సెన్సేషనల్ కామెంట్ చేశారు. కాకపోతే మన ఎమ్మెల్యేలను కొనాలని చూసిన వాళ్లను అప్పుడు మనం దొరకబట్టమని చెప్పారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడని తాను అనుకోవడం లేదని కేసీఆర్ అన్నారు. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళినా ఆయన వెంట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లరని గులాబీ బాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. అయితే పార్లమెంట్ ఎన్నికల వేళ తర్వాత బీజేపీలోకి వెళ్లే తొలి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని కేసీఆర్ కొడుకు మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిస్తుండగా, ఇప్పుడు కేసీఆర్ మాత్రం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడని తను అనుకోవడం లేదనడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ లో జరిగినటువంటి విస్తృత సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో 111 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు పూర్తి స్థాయిలో బీజేపీ కసరత్తులు చేసింది. ఇప్పుడు 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ ను కూర్చోట పెద్ద లెక్క కాదు అంటూ కూడా కేసీఆర్ మాట్లాడిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో కూడా తెలియదు అంటూ కూడా ఆసక్తికర కామెంట్స్ చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. ఎంతో మంది మాట్లాడుతున్నారు. ఈ రోజు బీఆర్ఎస్ నుంచి చాలా మంది కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ మనుగడే కూడా ఉండకుండా పోతుంది అన్నటువంటి కామెంట్స్ కూడా కేసీఆర్ వెంట రావడం కొంచెం ఆసక్తికరంగా మారుతుంది. ఒకవైపు ఆ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం సంచలనంగా గతంలోనే ఎలక్షన్స్ తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారు అన్నటువంటి మాట్లాడిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అయితే తాజాగా ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్లేటువంటి ఛాన్స్ లేదు అంటూ కూడా కేసీఆర్ మాట్లాడిన సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎన్ని ప్లాన్లు అయినా చేస్తుంది బీజేపీ. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తే దాన్ని అడ్డంగా పట్టుకున్నాం అంటూ కూడా కేసీఆర్ మాట్లాడిన మాటలు మనం తాజాగా చూస్తా ఉన్నాం. గులాబీ బాస్ ఆసక్తికర కామెంట్స్ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మాత్రం సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. గతంలో పార్టీ కోసం పనిచేసినటువంటి ఎంతో మంది నాయకులు ఈ రోజు పార్టీ వీడుతున్నారు. ఎవరు వీడినా ఏం బాధ లేదు. ఖచ్చితంగా కూడా రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా కూడా మనకు మంచి అవకాశాలు ఉంటాయంటూ కూడా కేసీఆర్ చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఈ రోజు ధ్వజమెత్తి మాట్లాడిన సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. బీఆర్ఎస్ లోకి 111 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని కూర్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన బీజేపీకి సరైన బుద్ధి చెప్పాము. ఈ రోజు 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీని పెద్ద లెక్క కాదంటూ కూడా మాట్లాడిన మాటలు కొంత ఆసక్తిగా రేపుతున్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ ది అప్డేట్స్.